హాయ్ అండి, నమస్తే. ఈరోజు వంకాయ కూర చూపిస్తాను. గుత్తి వంకాయ కర్రీ. పెనం పెట్టుకుని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకున్నాక వంకాయలు దోరగా వేపండి. అలా దోరగా వేపండి. లైట్గా రంగు వస్తాయి చూడండి. ఎలా వచ్చినాయి చూసారా? రంగు అలా వస్తాయి. అలా వేపిక అది ఓసారి మూత పెట్టండి. మూత పెడితే బాగా మగ్గుతాయి. పోయినాయండి. ఇంకా తీసేసి వేరుశనగలు 2 స్పూన్లు అయిపోయాక ఉల్లిపాయలు కూడా వేయండి. అవి కూడా దోరగా వేపండి. దోరగా వేపాక తర్వాత టమోటాలు కూడా వేయండి. అవి కూడా వేపండి. అలా దోరగా వేపండి. టమోటా, పచ్చిమిరకాయలు 2 పచ్చిమిరకాయలు వేయండి. దోరగా వేపండి. అలా వేపుతుండగా లైట్గా రంగు వస్తాయి. వచ్చాక అది మిక్సీలో వేసి మిక్సీ చేసేయండి. పేస్ట్ వస్తుంది. తర్వాత అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసి దోరగా వేపండి. అది కూడా మంచి వాసన వస్తుంది. వాసన వచ్చేదాకా వేపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది కూడా మంచి వాసన వచ్చేదాకా వేపండి. చూసారా ఎలా వేసిందో? తర్వాత మనం పేస్ట్ నూరుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసేయండి. అది కూడా వేసాక బాగా పేస్ట్ అంతా వేపండి. అలా వేపుతుంటే మంచి వాసన వస్తూ ఉంటుందండి. అలాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పేస్ట్ చూడండి, అలా వేపుతూ ఉండండి. ఆయిల్ పైకి తేలుతుంది వేపుతుంది. వాళ్ళు హైలో పెట్టకండి, చిన్న మంట పెట్టండి. ఆ చిన్న మంట మీద వేపండి. తర్వాత 2 స్పూన్లు కారం వేయండి. అది కూడా వేసి బాగా కలపండి. 2 స్పూన్లు కారం వేసి బాగా కలపండి. అలా కలుపుతుండండి. పేస్ట్లాగా వస్తుంది. అది మిక్స్ అయ్యేదాకా అలా కలుపుతుండండి. చూసారా ఎలా కలుపుతున్నానో? అది అలా కలుపుతుంటే అది మనం వేసిన కారం కూడా మిక్సీ అవుతుంది. అలా మిక్సింగ్ అవుతుంది. ఆయిల్ ఎలా తేలుతుందో చూసారా? ఆయిల్ తేలుతూ ఉంటుంది. అలాగా 1/2 స్పూను పసుపు వేయండి. పసుపు కూడా వేసి బాగా కలపండి. కరివేపాకు కూడా వేయండి. కరివేపాకు కూడా వేసి బాగా కలపండి. కరివేపాకు కూడా మంచి వాసన వస్తుంది. అది కూడా ఒక 5 నిమిషాలు అలా వేగుతుంటే టేస్ట్ బాగుంటుందండి. తగినంత ఉప్పు వేయండి. 2 స్పూన్లు ఉప్పు వేసుకోండి. నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఉప్పు వేసాక దాన్ని కూడా బాగా కలుపుతుంటే అది బాగా ఎగుతుందండి. అవి ఎగుతుంటేనే మంచి వాసన వస్తూ ఉంటుందండి. దాన్ని చూస్తుంటేనే మంచి వాసన వస్తూ ఉంటుంది. చూడండి, 1 గ్లాస్ వాటర్ వేసానండి. గ్లాస్ వాటర్ వేసాక అలా వేస్తూ కలుపుతుంటే దాన్ని చిక్కగా వస్తుందండి. మరీ పలసగా వేయద్దు, చిక్కగా వస్తుంది. చూసారా ఎలా ఉందో? చిక్కగానే. అలా చిక్కగా ఉండగానే మనం వేపిన వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయలు కూడా వేసేయండి. అవి కూడా వేసేసి దాన్ని మిక్సింగ్ అలా చేయండి. లైట్గా తిప్పండి. ఓని చూసారా ఎలా కలుపుతుందనో? అలా కలపండి. వంకాయలు దేనికి దానికి ఇడిపోకుండా ఎలా ఉన్నాయి చూసారా? కొత్తిమీర జల్లండి. అయిపోయిందండి కర్రీ. కొత్తిమీర జల్లుకోవడమే. జల్లాక ఒక బౌల్లో తీసి చూపిస్తాను మీకు. అయిపోయింది, కర్రీ రెడీ అయింది.